ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య గారు, పోలీసులు చెప్పిన ఆ పిక్ పాకెటర్ అడ్రస్ అయితే ఇదే. ఇక్కడ అతని ఇల్లు ఎక్కడని తెలుసుకునేదమ్మా? ఒకసారి కనుక్కుందాం మావయ్య గారు. అన్నా, ఇతను మీకు తెలుసా? తెలీదమ్మా. సరిగ్గా చూసి చెప్పండి అన్నా. తెలీదమ్మా. లక్ష్మి, ఇంకెవరినైనా అడుగుదాం పద. అవసరం లేదు మావయ్య గారు, వాడికి తెలుసు. వాడిని ఫాలో అవుదాం, పదండి. రే రంగా, ఏంట్రా? నిన్ను వెతుక్కుంటూ ఎవరో ఇద్దరు వచ్చారా? ఎవర్రా? ఏమోరా. ఎవరు మీరు? నన్ను వెతుకుంటూ ఎందుకు వచ్చారు? కంగారు పడకు రంగా, మేము పోలీసులం కాదు, నీతో పనుండొచ్చు. నా పేరు మీకెలా తెలుసు? నాతో మీకేం పని? నువ్వు దొంగ బంగారం అమ్ముతూ ఉంటావు కదా, మా దగ్గర కొంత బంగారం ఉంది, అది అమ్మి పెట్టాలి. మరి నా కమిషన్ ఇవ్వాలి. రేయ్, ఎంత కావాలి? నిన్న నువ్వు ఒక నగల షాపులో ఒక హారం అమ్మావు కదా, అది నీకెవరిచ్చారో చెప్పు. నేనెవరికి ఏ హారం అమ్మలేదు సార్. నేను అలాంటి వాడిని కాదు. నిజం చెప్పకపోతే నీ తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఆ నగల షాప్లోని సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు హారం అమ్మడం మేము చూసే వచ్చాం. మర్యాదగా చెప్పు. చెప్తావా కాల్చి పారేయమంటావా? చెప్తాను సార్, చెప్తాను. అతను ఎవరో ఏంటో తెలీదు. హారం అమ్మి పెడితే కమిషన్ ఇస్తా అన్నాడు సార్. అతను ఎలా ఉంటాడు? అంత పొడుగు కాదు, అంత పొట్టి కాదు. బుర్ర మీసాలు, బుగ్గలుంటాయి, దుబ్బ చుట్టూ టక్ చేసుకుని ఉంటాడు. ఇతనేనా? ఇతనే మేడం, ఇతనే మేడం. తనెవరు లక్ష్మి? సరియు పిఏ మావయ్య గారు. ఇందులో మనిష మాత్రమే ఉందనుకున్నాను, సరియు కూడా ఇన్వాల్వ్ అయ్యిందన్నమాట. పదండి మావయ్య గారు, ఆ పిఏని పట్టుకుందాం. రాయ్, ఈ దొంగ పనులు మానేసి వేరే పనేదైనా చేసుకుని బతుకు. పదమ్మా. మేడం మీరా? తెలికెక్కను, కారు పని దిగిపోతాను. ఎక్కడికి వెళ్తారు రాజుగారు? మాకు మీతో పనుంది. ఏం పని మేడం? చెప్తాం. ఏంటి సార్ గన్ పెట్టారు? చంపేస్తారా? నువ్వు నిజం చెప్పకపోతే అదే జరుగుతుంది. ఏం నిజం సార్? మా ఇంట్లో బీరువాలో ఉండే హారం మీ చేతికి ఎలా వచ్చింది? అంటే మేడం, ఆ నిజం చెప్తే మా మేడం నన్ను చంపేస్తుంది. చెప్పకపోతే మేము నిన్ను చంపేస్తాం. ఆల్రెడీ చెడ్డవాళ్ల వైపు ఉండే తప్పు చేస్తున్నారు. నిజం చెప్తే మీరు చేసిన పాపం కాస్తైనా తగ్గుతుంది. చెప్పండి. చెప్తాను మేడం. మీ ఇంట్లో ఉండే మనిషానే ఆ హారం తీసుకొచ్చి మా సరియు మేడంకి ఇచ్చింది. మా సరియు మేడం, మనిషా గారు మంచి ఫ్రెండ్స్ మేడం. ఇద్దరూ కలిసి మీకు మిత్రా సార్కి వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. అలా ఇప్పటివరకు జరిగిన అన్ని ప్లాన్లు వాళ్ళిద్దరూ కలిపే చేశారు మేడం. పార్వతికి లాయర్కి ఇవ్వాల్సిన పేమెంట్ కోసమే మనీషా గారు మేడంకి ఆహారం ఇచ్చారు. నాకు తెలిసిన అన్ని విషయాలు
మీతో చెప్పాను, దయించి నన్ను వదిలేండి మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ. ఒక ఫ్రెండ్గా, లవర్గా, మిత్ర లైఫ్లోకి వచ్చి మనీషా ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? అలాంటి దాన్ని ఏం చేయాలి? ఆఖరికి లక్కీని కూడా ఆయనకి దూరం చెయ్యాలనుకుందంటే మనిషాన్ని అస్సలు క్షమించకూడదు మావయ్య గారు. మిత్ర గారికి తన గురించి అంతా చెప్పేయాలి. ఇప్పుడే వెళ్ళి చెప్దాం, పదమ్మా. ఏంటి రాజుగారు మీరు చెప్పేది? సారీ మేడం, వాళ్ళు పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరించేసరికి మొత్తం చెప్పేవలసి వచ్చింది. ఈ విషయం మనిషికి తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. ఛా! ఇప్పుడేం చేయాలి? ఏదైతే అదయింది. మనిషికి మ్యాటర్ చెప్పడమే బిడ్డ. ఎక్స్క్యూజ్ మీ మిత్ర. ఓకే. చెప్పు సరియు. అంతా అయిపోయింది మనిషా. మా పిఏ లక్ష్మికంతా చెప్పేశాడు. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి మనీష అంత టెన్షన్ అవుతుంది? ఏమై ఉంటుంది? సారీ మనిషా, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో ఏమో. ఉంటాను. ఏమైంది మనీష? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా. లక్ష్మికి ఈ విషయం తెలిసిపోయింది ఆంటీ. సరియు పిఏ అంతా చెప్పేశాడంట. ఆంటీ, ఆంటీ, ఎంత పని చేసావు మనీషా? నేను నిన్ను నమ్మితే నువ్వు దాన్ని నమ్మావు. నువ్వు ఇరుక్కున్నది చాలక నన్ను కూడా ఇరికించేశావు. ఇప్పుడు లక్ష్మి ఇంటికొస్తే నా పరిస్థితి ఏంటి? నా కోడలు నన్ను వీధి కుక్క కన్నా హీనంగా చూస్తుంది. హ! నా కొడుకు నన్ను అసహ్యించుకుంటాడు. జయదేవ్ బాబు గారు అయితే నన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు. మిత్ర మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.